హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. మీ అందరూ గత కొద్ది రోజులుగా శాలెం రాజు విషయంలో కావచ్చు, ఇతర దొంగ సాక్ష్యాల విషయంలో కావచ్చు, లేదా తప్పుడు పాస్టర్ల విషయంలో కావచ్చు, మన హిందూ జనశక్తి ఛానల్లో వస్తున్న వీడియోస్ని చూస్తూనే ఉన్నారు. అయితే రీసెంట్గా హిందూ జనశక్తి ఛానల్కి చాలా పెద్ద ప్రమాదం వచ్చింది. బహుశా మన ఛానల్ యొక్క మనుగడే ప్రశ్నార్థకం చేయాలని క్రైస్తవులు కుట్రలు చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్కి 3 కాపీరైట్ స్ట్రైక్స్ వస్తే ఆ ఛానల్ ఇక ఉండదు. యూట్యూబ్ వాడే స్వయంగా ఆ ఛానల్ని లేపేస్తాడు కూడా. అంతేకాదు, యూట్యూబ్ వాడు ఆ ఛానల్ని ప్రమోట్ చేయటం కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితే ఇప్పుడు మన ఛానల్కి వచ్చింది. మొన్న క్రైస్తవ ఓటు బ్యాంకు అనే పదం వాడుతూ తప్పుడు వ్యాఖ్యలతో తప్పుడు వీడియో చేసిన శాలెం రాజు ఏదైతే వీడియోకి కౌంటర్ చేశామో ఆ వీడియోకి కాపీరైట్ స్ట్రైక్ వేయటం జరిగింది. కావాలంటే ఒకసారి చూడండి. చూస్తున్నారు కదా, కాపీరైట్ ఓనర్ నేమ్ తండ్రి సన్నిధి మినిస్ట్రీస్, లీగల్ నేమ్ తండ్రి సన్నిధి మినిస్ట్రీస్. ఏ వీడియోకి వేసాడో కూడా మీరు చూడొచ్చు ఇక్కడ క్లియర్గా. ఇది మ్యాటర్. అయితే ఇక రెండో వీడియో నిన్న మీ అందరూ చూశారు. ఒక క్రైస్తవ గొర్రె బ్రదర్ జోషి అని అతని ఛానల్లో కూర్చుని సిలువ నా లోపలికి వెళ్ళిపోయింది, ఇంత పెద్ద ఇంకా పెద్దది అనుకుంటా, పెద్ద సిలువే నా లోపలికి వెళ్ళిపోయింది అంటూ చెప్పింది. దానికి బ్రదర్ జోషి కూడా కాపీరైట్ స్ట్రైక్ వేశాడు. చూడండి, చూసారు కదా. Due to a copyright removal request that we received, your video will be taken down from the YouTube in 7 days. సాక్ష్యంతో నవ్వించి చంపిన ఆడగొర్రె. ఇలా ప్రస్తుతం మన ఛానల్ అంపశయ్య మీదకి వచ్చింది. అంటే 2 కాపీరైట్ స్ట్రైక్స్ తోటి. ఇక ఒక్క స్ట్రైక్ పడితే మన ఛానల్ యొక్క మనుగడ కూడా ఉండే అవకాశం లేదు. అయితే ఈ పరిస్థితి కల్పించిన ఆ క్రైస్తవ పాస్టర్లిద్దరికీ ఒక విన్నపం చేస్తున్నాను. విన్నపం కాదు, ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎరా దొంగన కొడకల్లారా, మీరు మీ లత్తుకోరు బ్యాచ్ వచ్చేసి వీడియోలకి కాపీరైట్ వేసేస్తే అన్న నాకు భయం వేస్తుందని ఇంకెప్పుడు నేను మీ మీద వీడియో చేయనని అనుకుంటున్నారా? డౌలేకెట్ డాన్స్. ఒక్కొక్కడికి చెప్తున్నా 10 times చేస్తా, కాపీరైట్ వేస్తా అన్నారు కదా. మీ దిక్కున్న చోట చెప్పుకోండి, ఏ పిక్కుంటారో పిక్కోండి. ఛానల్ కోసం కక్కుర్తి పట్టడానికి నేను యూట్యూబ్ వ్యాపారం కదరా. నాకు యూట్యూబ్ అనేది ఒక ఆయుధంగా, ఒక సాధనంగా వాడుతున్నా. మీరు గనక ఈ విధంగా రెచ్చగొట్టారనుకో, ఈ వీడియోల్ని మొత్తం ఫేస్బుక్లో, వాట్సాప్లో, ఇన్స్టాలో, ట్విట్టర్లో వైరల్గా వదిలేస్తా. బొత్సుడిద్దా నాకు. ఒరే యూట్యూబ్లో కంట్రోల్ చేస్తారా? అరే జోషిగా, నీకు మాత్రం కింద పైన పగిలిపోయేలాగా కౌంటర్లు ఉంటాయి. చూసుకొని ఆ కొండగా ఇక నుంచి నీకు. ఆ శాలెం గాడు ఉన్నాడు, ఆడెంత కుఫేల్గాడో, ఎంత జాకోనో, ఎంత తేడాగాడో మాడాగాడో ఈ దెబ్బతో అర్థమైపోయింది. మొన్న సమాధానాలు చెప్పాలరా ప్రశ్నించినప్పుడు, విమర్శించినప్పుడు. అవసరమైతే ఆ విమర్శలు తప్పని నిరూపించుకోవాలా. అంతేగాని ఈ కాపీరైట్లు వేయటం, ఈ నపుంసక వ్యవహారాలు ఏంట్రా అంటే నపుంసకుల్ని ఇన్సల్ట్ చేయడం నా ఉద్దేశం కాదు. వీళ్ళు వాళ్ళకంటే కూడా చాలా తేడా. కానీ ఏదో వాడుకలో అందరూ వాడుతున్నారు కాబట్టి నేను వాడుతున్నా. ఏం బుద్ధులు రాయ్యే? అంటే మా పెద్ద మమ్మల్ని రచ్చిస్తాడు, బొచ్చు నా నుంచి మిమ్మల్ని కాపాడమని చెప్పండి, నా కౌంటర్ల నుంచి తట్టుకుని మీరు నిలబడేలాగా చేయమనండి. నన్ను ఆపలేక, మన హిందూ జనశక్తిని ఆపలేక ఇదే మీరు చేసే యుద్ధం. శాత్తనాడాసిగల్లరా. హిందూ బంధువులరా, ఏం ఫికర్ పడద్దు. ఇట్లాంటి స్ట్రైక్స్ వచ్చేసి ఛానలే లేచిపోతే కొత్త ఛానల్ పెట్టుకుందాం. అది లేచిపోతే ఇంకో మార్గాలు ఎత్తుక్కుందాం. నేను ఎన్నోసార్లు చెప్పా, అరే నేను ఛానల్ నడిపేది, నేను ఛానల్లో డొనేషన్స్ అడిగేది నేను బతకటానికి కదరా, మా ధర్మం బ్రతకటానికి. నేను పోరాటం చేయటానికి డబ్బులు కావాలి, అంతేగాని డబ్బుల కోసం పోరాటం చేయట్లా. అందుకే హిందూ బంధువులారా, ఆల్టర్నేటివ్గా మనం మరో ఛానల్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది, లలిత్ కుమార్ అని. ఒకవేళ ఈ ఛానల్ని ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా కుట్రలు చేసి లేపేస్తే ఇంకో ఛానల్లో మనం అందరం స్టే కనెక్టెడ్ ఉండాలి కదా. అందుకే ఆ లలిత్ కుమార్ ఛానల్ని కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఇస్తున్న డబ్బులతోటి ఏం జరుగుతుంది అని మీకు కూడా తెలియాలి కదా. ఛానల్ మెయింటెనెన్స్, ఛానల్ యొక్క నిర్వహణ, మా క్షేత్రస్థాయి కార్యక్రమాలు ఇవన్నీ ఇప్పటిదాకా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు క్షేత్రస్థాయి కార్యక్రమాల్లో మరింత ముందడిగేస్తున్నాం. ఒక్కసారి ఈ విజువల్ పూర్తిగా చూడండి.
చూశారు కదా, మీరిచ్చిన డబ్బులతోటి మత మార్పిడి పట్ల సామాన్య జనానికి కూడా అవగాహన కల్పించేలాగా, ఎందుకంటే యూట్యూబ్ అన్ని ప్రాంతాలకి చేరవచ్చు, చేరకపోనువచ్చు. యూట్యూబ్ చేరని చోటకు కూడా మన కరపత్రాలు చేరాలని, మత మార్పిడి మారణకాండ, క్రైస్తవ్యంలో గుట్టు ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా 20 పేజీల పుస్తకాన్ని ముద్రించడం జరిగింది. ఈ పుస్తకాలు అదేవిధంగా లవ్ జిహాద్ అంటే ఏంటి సమగ్రంగా అర్థమయ్యేలాగా ఈ లవ్ జిహాద్ గురించి కూడా ఒక 16 పేజీల పుస్తకం ప్రింట్ చేయడం జరిగింది. దాంతో పాటు హలాల్ గురించి ఒక 4 పేజీల A4 పాంఫ్లెట్ దాన్ని కూడా ముద్రించడం జరిగింది. ఇవన్నీ ఒక 50,000 పాంఫ్లెట్లు ఇప్పుడు ముద్రించాం మొదటి విడతగా. వీటితో పాటు స్టిక్కర్స్ చూశారు కదా, నేను హిందువుని, నా ధర్మం యొక్క గొప్పతనం ఇది అని తెలిసేలాగా ఒక స్టిక్కర్. అదేవిధంగా మన శ్రీరామ తారక మంత్రము, మహామృత్యుంజయ మంత్రము, ఈ రెండిటితోటి కొన్ని స్టిక్కర్స్ చేయటం జరిగింది. వాటితో పాటు మేము హిందువులం, మా ఇంట అన్యమత ప్రచారకులకు స్థానం లేదు అని చెప్పేసి ఒక స్టిక్కర్ని ప్రింట్ చేయడం జరిగింది. వీటితో పాటు హలాల్కి సంబంధించిన పోస్టర్స్, అంటే గ్రామ దేవతల ఆలయాల్లో ఎక్కడైతే జంతు బలులు జరుగుతున్నాయో ఆ ఆలయాల్లో పెట్టడానికి హలాల్ బోర్డ్స్ చేపించడం జరిగింది. అదేవిధంగా దేవాలయంలోకి వచ్చినప్పుడు ప్రతి హిందువుకి, ఒక హిందువు ఎటువంటి ఆచారాలు నిత్యం పాటించాలి అంటే పాటించని ఆచారాలు చాలా ఉండిపోయినాయి మన వాళ్ళకి. అలాంటి కనీస పాటించదగిన ఆచారాలు ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా పాటించాలి, ఎందుకు పాటించాలని తెలిసేలాగా మరొక బోర్డు రెడీ చేయడం జరిగింది. ఇవి కూడా మిగతా దేవాలయాలన్నింటిలో కూడా ఇన్స్టాల్ చేస్తాం. ఎందుకంటే మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడినప్పుడు మాట్లాడే అవకాశం ఉన్న నాలాంటి వాళ్ళు అక్కడికి నా మాటల్ని పంపాలి, కాబట్టి ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాలకి వాలంటీర్గా చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ స్టిక్కర్స్ పాంఫ్లెట్స్ విషయంలో, వాళ్ళు కూడా మన కార్యాలయం యొక్క నెంబర్ని సంప్రదించండి. అలాగే భవిష్యత్తులో వీటి యొక్క ముద్రణకి సహకరించాలనుకునే వాళ్ళు కూడా మరింతగా సహకరించండి. అలాగే మన ఛానల్ ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా, ఇలాంటి తప్పుడు నా డాష్ గాళ్ళ యొక్క బెదిరింపులకి భయపడే అవసరం లేకుండా మనుగడ సాగించగలిగేలాగా ప్రతి ఒక్కళ్ళు హిందూ జనశక్తికి వెన్నుదన్నుగా నిలుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాదు మీ అందరికీ అద్భుతమైన శుభవార్త ఏంటంటే, హిందూ జనశక్తి ఆధ్వర్యంలో, హిందూ జనశక్తి నేతృత్వంలో అతి త్వరలో అద్భుతమైన పాటలు కొన్ని రాబోతున్నాయి. ఒక్కొక్క పాటని చాలా అద్భుతమైన సాహిత్యంతో, అద్భుతమైన సంగీతంతో, అద్భుతమైన సాంకేతిక విలువలతోటి మంచి పాటల్ని నిర్మాణం చేయిస్తూ ఉన్నాం. అతి త్వరలోనే ఆ పాటల్ని మీ ముందుకు తీసుకొస్తాం. అంతేకాదు ఈ పాటల్ని ప్రతి గ్రామానికి, ప్రతి పల్లెకి తీసుకువెళతాం. దాంతోపాటు ఈ పాటల్ని హిందువులందరూ కూడా ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని మీ వాడల్లో, మీ దగ్గరలోని ఆలయాల్లో సంతోషంగా నిరభ్యంతరంగా ప్లే చేసుకోవచ్చు. కాబట్టి హిందూ జనశక్తి కార్యక్రమాలు మరింత ఉధృతంగా ప్రారంభిస్తున్నాము. ప్రతి క్షేత్రానికి, క్షేత్రస్థాయికి మన కార్యక్రమాల యొక్క వైభవాన్ని, మన ధర్మం యొక్క వైభవాన్ని తీసుకెళ్లాలనుకుంటున్నాం. కాబట్టి హిందూ జనశక్తితో భాగస్వాములు అవ్వాలనుకునే వాళ్ళందరూ దిగువనిస్తున్న ఈ నెంబర్లను సంప్రదించవచ్చు. అదేవిధంగా ఎప్పట్లాగే మీ అందరూ తగు సహకారం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మళ్ళీ చెప్తున్నా, ఎట్లాంటి ఉడతూపులకి, కొండ గొర్రెల ఆ ఊపుళ్ళకి ఆ ఊడ భయపడ్డరా రై జోషిగా, రై శాలెం రాజు దమ్ముంటే అసలు మీరు కదా, మీరు ఎవరినైతే పెవ్వు అనుకుంటారో మగాడైతే నన్ను ఎదుర్కోమని చెప్పండి రా. ఎదురుగా వచ్చి యుద్ధం చేయలేక చేతక్కాక ఇంతకు దిగజారిన ఈ క్రైస్తవ గొర్రెల యొక్క బుద్ధిని మీరు అర్థం చేసుకోండి. వీళ్ళు ఈ గొర్రె బుద్ధితో ఎంత నీచానికి దిగజారినా సరే మనం మాత్రం వీరుల్లాగే పోరాడతాం. ఎందుకంటే ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళం. సనాతన ధర్మమే సర్వోన్నత ధర్మం, సర్వోత్తమ ధర్మం, సర్వోజ్వల ధర్మం, శాశ్వతమైన ధర్మం. ఇది సామాన్యుడి దాకా చేర్చాలన్నదే హిందూ జనశక్తి సంకల్పం. ఈ సంకల్పానికి ప్రతి ఒక్కళ్ళు అండగా నిలబడండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.